మన జీవితంలో సమస్యలు అనేది బయట నుంచే రావు. ఒక్కసారి ఆలోచించండి. క్రైస్తవులుగా మీరు బ్రతుకుతున్నారంటే, మనం బ్రతుకుతున్నాము అనంటే, మనకొచ్చే సమస్యలు కానీ సమస్యలుగా మనం అనుకుంటున్నవి కానీ బయట నుంచి రావు. ప్రతి సమస్యకి మూలం మన హృదయం. మన హృదయంలో ఉన్న ఆలోచనలు, నువ్వు, నీ మనసు, నీ తలంపులు, నీ ఊహలు, నీ ఉద్దేశాలు. ప్రతి సమస్యకి కారణం ఎక్కడానంటే నీ హృదయ ఆలోచన. నీ హృదయంలో నువ్వు చేసే తలంపు మాత్రమే ప్రతి సమస్యకి కారణం అవుతుంది. ఈరోజు అలాంటి ఒక సంఘటన ఒకటి మనం ధ్యానిద్దాం. అనంటే ఈ సంఘటన జరిగింది ఒక ఎడారిలో జరిగింది. అది ఎలా జరిగింది, ఏంటి, దాని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అనేది ఒకసారి చూద్దాం. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4-5 వచనాలు చదువుతున్నాను. వారు ఎదోమ దేశమును చుట్టిపోవాలనని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనులు ప్రాణము సొమ్మసిల్లెను. కాగా ప్రజలు దేవునికిని మోషేకుని విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్ము ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చనిసారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనిరి. ఆలోచించండి. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే, అసలు ఇక్కడ వరకు వచ్చారు అని అంటే వాళ్ళు ఎలాంటి సందర్భంలో నుంచి వచ్చారు, ఎన్ని కష్టాల పని నుంచి వచ్చారు అనేది వాళ్ళు మరిచిపోయి, అసలు ఇక్కడ ఈ మార్గంలోకి రావడానికి వాళ్ళు ఎన్నో అద్భుత కార్యాలు చేశారు. అసలు ఒక మనిషి చేయలేనివి, దేవుడికి మాత్రమే సాధ్యమయ్యేవి చాలా అద్భుతాలు చేశారు. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు. అసంతృప్తి, అసహనం, వ్యతిరేకంగా మాట్లాడడం, దేవుని నిందించడం. మన జీవితంలో వచ్చే వాటికి, వాళ్ళ జీవితంలో అక్కడ వచ్చిన సమస్యలకు కానీ ఏదైనా కానీ దేవుని వ్యతిరేకించడం. అక్కడ బానిసలుగా ఉన్నప్పుడు జీవితం ఎలా ఉంది ఐగుప్తులో? అప్పుడు జీవితం బాగానే ఉంది. ఇప్పుడు ఈ సమస్య అనేది ప్రాబ్లంగా అయిపోయింది కదా. ఏంటి అని అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు, ఆ రోజు నుంచి బానిసలుగా ఉన్న వాళ్ళని స్వతంత్రులుగా చేసి ఇక్కడ వరకు తీసుకొచ్చిన ఈ ప్రయాణంలో వాళ్ళు ఎన్నో అద్భుత కార్యాలు చేశారు. కానీ వాటిని ఏ ఒక్కదాన్ని కూడా గుర్తుంచుకోలేదు. ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎవరైతే ఇశ్రాయేలీలు ఉన్నారో, ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఏమైనా ఉన్నావేమో ఆలోచించుకో ఒకసారి. దేవుడు నీకు ఎన్నో అద్భుతాలు చేసి ఉండొచ్చు, కానీ ప్రత్యేకించి ఈరోజు నువ్వు సమస్యలో కానీ ఏదన్నా శ్రమలో కానీ ఉండి ఉండొచ్చు. కానీ ఆ సమస్యకు మూలం దేవుణ్ణి చేస్తున్నావా? దేవుని వ్యతిరేకిస్తున్నావా? నీకు వచ్చే సమస్యకు కానీ, నీకు వచ్చే ఇరుకులకు కానీ, దేన్నైనా కానీ నువ్వు దేవుణ్ణి వ్యతిరేకిస్తున్నావా? దేవుణ్ణి నిందిస్తున్నావా? దేవుడిని కారకుడిగా చేసి మాట్లాడుతున్నావా? ఒక్కసారి ఆలోచించు. వాళ్ళు ఎన్నో అద్భుతాలు చూశారు, ఎన్నో అద్భుత కార్యాలు వాళ్ళ ప్రయాణంలో చూశారు. నీ జీవితంలో ఈ రోజు నీ పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు అని అంటే నీ జీవితంలో ఒక్కసారి మొత్తం రివైండ్ చేసుకుని జరిగిందంతా ఒక్కసారి ఆలోచించు. ఏం జరిగింది? నువ్వు ఎలా పెరిగావు, ఎలా ఉన్నావు, ఎన్ని సమస్యల్లో ఎన్నిసార్లు పడిపోయావు, ఎన్నిసార్లు లేచావు, ఎన్నిసార్లు పడుతూ లేస్తూ ఎలా నిలబడ్డావు అని అంటే దేవుడి యొక్క సపోర్ట్ లేకుండా నీకు ఇది సాధ్యం కాదు. దేవుడు చేసే కార్యాలు కంటికి కనపడవండి. వీళ్ళకి ఎవరికి తెలిసి ఉండకపోవచ్చు, కానీ దేవుడు ప్రతి కార్యం, వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారంటే, ఈ పరిస్థితుల్లో ఉన్నారంటే, ఎర్ర సముద్రాన్ని పాయలు చేశారు ఫరో రాజు దగ్గర. వాళ్ళని అంత బానిసలుగా అంత శ్రమలో హింసలు పెట్టినప్పుడు వాళ్ళ శ్రమ చూసిన దేవుడు, వాళ్ళ హింసను చూసిన దేవుడు కావాలని నా బిడ్డలు అని అనుకుని విడిచిపెట్టకుండా కావాలని మోషేని నాయకుడిగా చేసి తీసుకొచ్చాడు. మార్గ మధ్యలో ఎన్నో శ్రమలు, ప్రతి సమస్యలోనూ ప్రతి శ్రమలోనూ దేవుడు వాళ్ళకి ఆదరణకర్తగా ఉంటూ వచ్చిన పరిస్థితులన్నింటినీ మర్చిపోయి చిన్న శ్రమలో వ్యతిరేకిస్తున్నారు, దేవుని దూషిస్తున్నారు, దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఒకసారి ఆలోచించు. నువ్వు దేవుణ్ణి వ్యతిరేకించే పరిస్థితుల్లో ఉన్నావా? దేవుణ్ణి నిందించే పరిస్థితుల్లో ఉన్నావా? నీకు వచ్చే ప్రతి ఒక్క సందర్భాన్ని బట్టి దేవుణ్ణి కారకుడిగా చేసేవాడిగా ఉన్నావా? దేవుణ్ణి కారకుడిగా చేసే మనిషిగా ఉన్నావు? ఒకసారి ఆలోచించు. ఇక్కడ మనకి సమస్య అనేది ఎక్కడ ప్రారంభం అవుతుందంటే, నువ్వు ఎప్పుడైతే నీ పాపం చేసి ఆ పాపానికి కారణం దేవుడు అని నువ్వు అంటున్నావో, అంటే నీ హృదయంలో ఈ తలంపు వచ్చింది, ఈ తలంపు నా కోరిక చేతి వచ్చింది,
నేను కావాలని తెచ్చుకున్నది అని నువ్వు అర్థం చేసుకున్నప్పుడు ఇలాంటి నిందించే క్రమంలోకి వెళ్ళిపోతావు. నిన్ను నువ్వు కప్పిపుచ్చుకోవడం అనమాట. నిన్ను నువ్వు సమర్థించుకునే క్రమంలో ఏం చేస్తావు అని అంటే తప్పుని ఎదుటివారి మీదకే తోసివేస్తావు. దేవుడు ఉన్నాడు కదా, దేవుడు ఉన్నాడు అని అంటే ఆయన కనపడ్డు, దేవుడు ఇలా చేశాడు, దేవుడు ఏంటి అంటే ఇలాంటి నిన్ను నువ్వు సర్ది చెప్పుకుంటావు. కానీ అసలు ఆ సమస్యకు మూలం ఏంటి, నువ్వు ఎలా జీవించావు, గతకాలంలో నువ్వు జీవించిన జీవితం ఎలా ఉంది ఏంటి అని ఒక్కసారి కూడా ఆత్మ పరిశీలన చేసుకోవు. ఇదంతా చెప్తుంది ఎవరికి? క్రైస్తవులకే. వీళ్ళెవరో దేవుడి జనాంగం, నువ్వెవరో దేవుడి జనాంగంగా క్రైస్తవులుగా పిలువబడుతున్నావు. మీరు దేవుణ్ణి ఏం చేస్తున్నారు? నిందించే వాళ్ళగా ఉంటున్నారు. నిందించే వాళ్ళగా ఉంటే దేవుడు చూస్తా ఊరుకోడు. ఏం చేశాడు? తర్వాత 6వ వచనం, అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకరములైన సర్పములను పంపెను, అవి ప్రజలను కరవగా ఇశ్రాయేలీలో అనేకులు చనిపోయేరి. ఆలోచించండి. నువ్వు అనుకుంటూ ఉండొచ్చు, నేను ఏదైనా చేసేసి ఏదో ఒక విధంగా నేను బ్రతికేస్తున్నాను. నువ్వు ఏది చేసినా ఎలా చేసినా దానికి ఒక తీర్పు అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, ఆ పాము అనేది ఉంది కదా, పాము కాటు వేసింది అన్నప్పుడు వెంటనే ఏమైపోతావు? చచ్చిపోతావు. ఒకటి, పాము కాటు అనేది వెంటనే చచ్చిపోరు, నిదానంగా ఆ విషం అనేది ఎక్కాలి. ఆ విషం అనేది ఎక్కిన తర్వాత ఏమైంది అంటే వాళ్ళలోకి ఆ విషం ఎక్కిన తర్వాత చచ్చిపోతారు, ఆ మరణం అనే దశకి వస్తారు. ఇప్పుడు పాపం అనేది ఉంది. పాపం ఎలా ఉంటుంది అంటే నెమ్మదిగా పనిచేస్తుంది. ఈరోజు ఫస్ట్ లెవెల్లో ఉన్నావు, సెకండ్ లెవెల్లో, థర్డ్ లెవెల్లో. ఎలా వెళ్తావు అని అంటే పాపంలోకి నువ్వు వెళ్తున్నావు, దేవుడి నుంచి దూరం అవుతున్నావు, పాపానికి దగ్గరగా అవుతున్నావు, పాపానికి స్నేహం చేస్తున్నావు, కనీస స్పృహ లేకుండా ఏం వెళ్ళిపోతావు అని అంటే పాపంతో సాన్నిహిత్యం చేసేవాడిగా వెళ్ళిపోతావు. ఒక్కసారి ఆలోచించు, అలాంటి పాపం అనే దానికి నువ్వు ఎంత దూరంగా ఉంటున్నావు, దేవుడికి ఎంత దగ్గరగా ఉంటున్నావు ఒకసారి ఆలోచించండి. దేవుడు అయితే చూస్తూ ఊరుకోడు. దేవుడు చూస్తూ ఊరుకోడు. నువ్వు చేసిన పాపం అనేది, ఈ రోజు చేసిన పాపం అనేది రేపొద్దున దానికి ఎఫెక్ట్ కావచ్చు. కానీ ఆ రోజు వచ్చినప్పుడు, ఆ రోజు అలాంటి సమస్యలు ఉన్నప్పుడు నువ్వు దేవుని నిందించేవాడిగా ఉంటావు. కానీ ఈ రోజు ఈ చేసిన తప్పును బట్టి నాకు ఈ శిక్ష అనేది వచ్చిందని నువ్వు ఆలోచించదు. ఈ పాపం యొక్క స్వభావం అనేది ఎలా ఉంటుందో ఒక్కసారి రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో చూస్తే ఏముంటుందంటే, అందరూ పాపము చేసిరి. ఏమంటున్నాడు? అందరూ పాపము చేసిరి అని అంట. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అంటే నీతిమంతుడు ఒక్కడు కూడా లేడా? లేడు. నువ్వు కావు, నేను కావు, అందరం కూడా పాపం చేశాము. కానీ పాపానికి విరుగుడు ఏంటి అని అంటే దేవుని యొక్క రక్తము, దేవుని యొక్క మరణము. అది గ్రహించాలి. ఆ రోజున అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని ఏం చేస్తున్నారు అని అంటే దేవుణ్ణి, మోషేని నిందించేవారుగా, దేవుణ్ణి, మోషేని వ్యతిరేకించే వాళ్ళుగా ఉన్నారు. దానికి తర్వాత ఆయన ఇచ్చిన తీర్పు ఏంటి అంటే పాము యొక్క విషం అనేది పంపించేశారు. పాములు కరవంగా ఏమైంది అంటే అందరూ మరణించారు. ఒక్కసారి నువ్వు ఆలోచించు, ఒకవేళ నీ జీవితంలో నువ్వు జీవించే జీవితాన్ని బట్టి ఒక పాపం అనేది పాపాన్ని నువ్వు ప్రేమించి పాపానికి సాన్నిహిత్యం చేసి పాపం వైపు దగ్గరగా జరుగుతుంది, దేవుడి నుంచి దూరంగా జరుగుతూ పాపం వైపు వెళ్ళిపోయావంటే నీకున్న స్వభావం ఏంటి అంటే పాపపు స్వభావం. అందరం పాపం చేసి పాపానికి లోనై ఉన్న శరీరం మంది, పాపానికి లోనై ఉన్న జీవితం మంది. ఇలాంటి పాపం చేసే స్వభావంలో నువ్వు ఎప్పుడైతే పాపాన్ని చూసి అట్రాక్ట్ అవుతావు, ఆటోమేటిక్గా పాపానికి దగ్గరగా అవుతూ ఉంటావు. దీని గురించి ఏమంటున్నారంటే 6వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చూడండి. ఇదే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం, ఏలైనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. పాపం వల్ల వచ్చే జీతం ఏంటంటే మరణము. కానీ అలాంటి పాపం నువ్వు చేస్తున్నావు స్పృహ అనేది ఈ రోజు నీకు ఉండట్లేదు. ఆ పాపం చేస్తున్నావు, చేసి ఏం చేస్తున్నావు అంటే నీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు దేవుని నిందిస్తున్నావు.
ఇది కాదు కదా క్రైస్తవం అంటే. దేవుడు కోరుకున్నది ఏంటి? ఏమంటున్నాడు? అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. నువ్వు ఎప్పుడైతే దేవుళ్ళో నిలకడగా ఉంటూ స్థిరంగా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ ఎప్పటికప్పుడు నీ మనసుని దేవుని దగ్గర సరి చేసుకుంటూ, ప్రభువా నేను ఏం చేశాను, ఎలాగున్నాను నా జీవితం ఒక్కసారి అని నీ జీవితాన్ని నువ్వు దేవుని దగ్గర పరిశీలించుకున్నప్పుడు, ఒకసారి వాక్యంతో పక్కన పెట్టుకుని నీ జీవితాన్ని నేను అటుగాని ఇటుగాని ఎక్కడ తప్పిపోయానా, ఏంటి నా పరిస్థితి ఏంటి అనేది ఒక్కసారి ఆలోచించినప్పుడు నీకు తెలుస్తుంది. ఆ కృపావరం యొక్క విలువేంటో, దేవుని యొక్క రక్తం విలువేంటో, దేవుని యొక్క మరణం విలువేంటో నీకు తెలుస్తుంది. నువ్వు చేయాల్సింది ఏంటంటే దేవుని యొక్క పాదాల చెంత చేరి అడగాలి. దేవుని నిందించడం కాదు. నువ్వు పాపానికి లోనై ఉన్న శరీరం, ప్రతిదాన్ని చూసి పాపానికి నువ్వు ఊరికనే పడిపోతావు. చాలా ఈజీగా పాపంలో ట్రాప్ అయిపోతావు. ఎందుకంటే నీ దేహం అనేది, నీ మనసు అనేది పాపానికి లోనై ఉన్న శరీరము. ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తులో నిలకడగా ఉండకుండా అటు ఇటుగా ఉంటావు, ఈజీగా ట్రాప్ అయిపోతావు. అందరూ పాపము చేసిరి, ఏ భేదము లేదనంట. అయితే ఏమంటున్నాడు? పాపం వలన వచ్చే జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము అని అంట. ఓకే, ఇలాంటి పరిస్థితుల్లో దేవునిలో నిత్య జీవితం ఉందన్నప్పుడు, అందరూ పాపానికి లోనై ఉన్న శరీరము పాపంలో ఉన్నాము అని అన్నప్పుడు మనం ఏం చేయాలంటే, మొదటిగా నువ్వు పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపడాలి అని అంటే ఒక్కసారి మళ్ళీ అక్కడికి వెళ్దాము. సంఖ్యాకాండము 21. సంఖ్యాకాండము 21 వాళ్ళు ఏం చేశారు తర్వాత 7వ వచనంలో, కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పమును తొలగించున్నట్లు ఆయనను వేడుకొనుమనిరి. నువ్వు చేయాల్సింది ఏంటి అని అంటే, నువ్వు పశ్చాత్తాపడాలి. వాళ్ళు ఏ విధంగానైతే తమ తప్పును తెలుసుకొని మోషే దగ్గరికి వచ్చి, నీకు దేవునికి విరోధంగా మేము మాట్లాడాము, మమ్మల్ని క్షమించు అని దేవుని వేడుకో అని ఎలాగైతే రియలైజ్ అయ్యి వచ్చారో, కానీ ఈ రోజున ఏం జరుగుతుందని అంటే, ఆ కష్టం ఎందువల్ల వచ్చిందో కూడా మనకు తెలియట్లేదు. ఆ పాములు ఎందుకు వచ్చినాయి ఏంటి అనేది కూడా స్పృహ ఉండట్లేదు. ఆ కష్టం అనేది ఎందుకు వస్తుందో, శ్రమ అనేది ఎందుకు వస్తుంది, నువ్వు చేసుకున్న పాపమా, నీ క్రియలను బట్టి వచ్చిన అలాంటి పరిస్థితులా, ఏం అర్థం కావట్లేదు. ఏమనేస్తున్నాం? అసలు ఇంకోటి ఏంటి అని అంటే, దేవుణ్ణి నిందించడం ఒకటైతే, అసలు నాకు ఆ శ్రమ వచ్చింది ఎందుకు వచ్చింది ఏంటి అని ఆలోచించే స్పృహలో లేకుండా కూడా ఈ రోజున క్రైస్తవ్యం ఉంటుంది. ఇదే పెద్ద దౌర్భాగ్యం మనకి. ఎందుకు వచ్చింది ఏంటి, దేవుడు పర్మిషన్ ఇవ్వకుండా ఏది రాదు కదా. నా జీవితంలో వచ్చింది అని అంటే నా పొరపాటు ఏదైనా ఉందా, నా తప్పు ఏదైనా ఉందా అని ఎవ్వరికి వాళ్ళు పరిశీలన చేసుకుంటలేదు. జీవితం కంటిన్యూ అయిపోతుంది, వెళ్ళిపోతుంది. ఎలా అయితే దేవుడు ఏమంటున్నాడు అంటే, క్షమాపణ, పశ్చాత్తాపడాలి. తర్వాత 8 నుంచి 9 వరకు కంటిన్యూ వెళ్తే, మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము, అప్పుడు కరవబడిన ప్రతివాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషే సెలవిచ్చెను. కాబట్టి మోషే ఇత్తడి సర్పము ఒకటి చేయించి స్తంభము మీద దాన్ని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. గమనించండి, ఇక్కడ ఔషధం లేదు, మందు అయితే ఏమీ లేదు. ఏమంటున్నారు ఇక్కడ? ఎప్పుడైతే ప్రార్థన చేశారో, ఎప్పుడైతే పశ్చాత్తాపడిన తర్వాత మందు లేదు, ఇంజక్షన్ లేదు, ఏదీ లేదు. ఒక్కసారి ఆయన వైపు చూద్దాం. అక్కడ వాళ్ళు చూశారు ఇశ్రాయేలీలు, కానీ నువ్వు ఇక్కడ ఈ రోజు చేయాల్సింది విశ్వాసం. నా తండ్రి నా కొరకు చనిపోయాడు. వాళ్ళకు వచ్చిన శ్రమను బట్టి అక్కడ వాళ్ళు అది చేస్తే, నువ్వు చేయాల్సింది, నీకున్న పరిస్థితులను బట్టి నువ్వు చేయాల్సింది ఏంటి అని అంటే విశ్వాసం. ప్రభువా నన్ను క్షమించు, నా కొరకు నువ్వు మరణం పొంది పునరుత్థానం అయ్యావు అనే ఒక్క దాన్ని నువ్వు నమ్మాలి, గట్టిగా నమ్మాలి. గట్టిగా నమ్మిన తర్వాత నువ్వేం చేస్తుంటే ప్రార్థన చేయకుండా ఉండలేవు. ఎందుకంటే నీలో పశ్చాత్తాపం వస్తుంది. దేవుడు నా కొరకు మరణించి, ఇలాంటి పాపినైనా నా కొరకు మరణించి తన నిత్య జీవితాన్ని ఇచ్చాడు అని అంటే నువ్వు పశ్చాత్తాపడతావు. ప్రభువా నన్ను క్షమించు, పాపం చేయడానికి వెనకడుగు వేసే పరిస్థితిలోకి వస్తావు. నువ్వు నిజంగా విశ్వాసం అనేది దేవుని యందు ఉంచినప్పుడు.
దేవుడు ఎప్పుడైతే నమ్ముతావో ఆయన మరణం కానీ, ఆయన మరణించింది, నా కోసం లేచింది, ఇదంతా నిజం, నా పాపాల కొరకు ఆయన చనిపోయాడని ఎప్పుడైతే నమ్ముతావో నువ్వు పాపంలోకి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడతావు, పాపం చేయడానికి ఇబ్బంది పడతావు. పాపం అంతా ఈజీగా చేసేసే ముందు ఇప్పుడు పాపం చేయడానికి చాలా కష్టపడతావు. అదే నిజమైన విశ్వాసం. ఆలోచించండి, వాళ్ళు ఆ రోజు ఇత్తడి సర్పాన్ని చూశారు, బాధ నుంచి బయటపడ్డారు. నువ్వు చూడాల్సింది ఏంటంటే శిలువ మీద ఉన్న యేసుక్రీస్తుని చూడాలి. ప్రభువా, నా కొరకు ఇంత శ్రమ పడ్డావా, నా కొరకు ఏ విధంగా ఇంత హింస నుండి మరణించావా, ఈ పాపం ఏమాత్రము లేని నువ్వు ఇంత పాపినైనా, ఇంత ఘోర పాపినైనా నా కొరకు అలాంటి మరణం అనేది పొందావా ప్రభువా, నన్ను క్షమించు అని ఆయన నీ కొరకు మరణించాడని విశ్వసించి దేవుణ్ణి క్షమాపణ అడగాలి. ఒక్కసారి యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయము 14-15 చూద్దాము. అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తనో అలాగే విశ్వసించి ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడెను. ఆలోచించండి, అంటే ఆయన ఆ రోజు ఎలాగైతే మోషే ఒక సర్పాన్ని ఎత్తాడో అలాగే యేసు ప్రభు నీ కొరకు సిలువ మాను మీద ఎత్తబడ్డాడు. నువ్వు ఆలోచించాల్సింది, చేయాల్సింది ఒకటే, దేవుణ్ణి చూడడం, ప్రభువా నా తండ్రి అని పిలిచే ఒక స్వభావాన్ని నీలోకి తెచ్చుకోవడం, దేవుని క్షమాపణ అడగాలి, దేవుని వైపు చూడాలి. ఒకసారి దానికే 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24వ అధ్యాయం ఒకసారి చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములు మ్రాను మీద మోసను. మన పాపముల విషయమై చనిపోయి, వినండి, ఆలోచించండి, మళ్ళీ చదువుతున్నాడు. మనము మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద సిలువ వేసుకున్నాడు. అంటే నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి అంగీకరించి విశ్వసిస్తావో నీ పాపములు కూడా ఆయన మోసినట్టు అవుతుంది, ఆయన నీతిని నీకు ఇచ్చినట్లు అవుతుంది. అర్థం చేసుకోండి, బైబిల్ చదువుతుంది అది ఒక్కసారి మాట చదివినప్పుడు మనము పాపముల విషయమై చనిపోయి, ఎప్పుడు ఇంతకు ముందు చెప్పినట్టు ఎప్పుడైతే ఆ సర్పాన్ని వాళ్ళు చూసినట్లుగా దేవుని యొక్క సిలువ త్యాగాన్ని, మరణాన్ని నువ్వు చూసి ఆలోచించాల్సింది ఏంటంటే, ఆయన మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయాల చేత మీరు స్వస్థత పొందిరి. మీకు స్వస్థత ఎలా వచ్చిందని మీరు మెడిసిన్ వేసుకోవాలా? నీ పాపానికి స్వస్థత ఎలా వచ్చిందని అంటే ఆయన మోసాడు. నీ పాపానికి శిక్ష అనేది నువ్వు పొందట్లేదు, ఆయన ఇచ్చేసాడు. ఆయన పొంది ఆ మ్రాను మీద అంత హింసను పొంది ఆయన అలాంటి స్వస్థతను నీకు ఇచ్చి, అలాంటి నీతిని నీకు అనుగ్రహించి, ఒకే ఒక్క మాట, నువ్వు ఆ సిలువ మ్రాను మీద చూసి, ప్రభువా నా కొరకు చనిపోయావు, నువ్వు నా కొరకు ఇంత త్యాగం చేసేవాడిని, దేవుణ్ణి ఎప్పుడైతే క్షమాపణ అడుగుతావో, దేవుని యొక్క సిలువ త్యాగాన్ని నువ్వు ఎప్పుడైతే అంగీకరించావో, తన గాయముల చేత నువ్వు నీ పాపం నుంచి విడుదల పొందుతావు, నీ పాపం నుంచి స్వస్థత పొందుతావు. ఇది గుర్తించాలి. అంటే ఇలా పొందిన తర్వాత నువ్వు ఒక్కసారి ఇలా పశ్చాత్తాపం పడిన తర్వాత అసలు రక్షణ ఎలా వస్తుంది అని అంటే, అదే మళ్ళీ యోహాను రాసిన పత్రిక, యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, ఆయన మందు విశ్వాసం నుంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందును. ఆయన పొందిన శిలువ మరణం చేత నీకేమొచ్చిందంటే స్వస్థత కలిగింది. ఆయన యందు విశ్వాసం నుంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందును. నువ్వు ఉంచాల్సిందేంటి? విశ్వాసము. ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ప్రభువా నేను పాపిని, ఎందుకు పనికిరాని వాడును, నన్ను రక్షించు తండ్రి, నాలో పాపము లేకుండా చూడు తండ్రి, పాపానికి నాలో చోటు లేకుండా చూడు తండ్రి అని ఎప్పటికప్పుడు దేవుణ్ణి ప్రార్థించాలి. అంటే ఇప్పుడు ఒకసారి ఇదంతా విన్న తర్వాత ఒకసారి ఆలోచించండి,
మనం రోజు చర్చికి వెళ్తున్నాం, రోజు ప్రార్థన చేస్తాం అనుకుంటున్నాం, ప్రతిరోజు ఎక్కడికో ఏదో ఒకటి చేస్తాం అనుకుంటున్నాం. క్రైస్తవులుగా బతుకుతున్నాడు, క్రైస్తవులకు సంబంధించిన ప్రతి సంప్రదాయంగా, ఆచారంగా, అలవాటుగా చేసేవి అన్నీ ఉన్నాయి. కానీ మనస్ఫూర్తిగా ఎప్పుడైనా దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసావా? ప్రభువా, నా పాపనిది, నేను పాపిని, ఎందుకు పనికిరాని వాడను ప్రభువా, ఇలాంటి నా కొరకు నువ్వు అంత త్యాగం చేసావా తండ్రి అని నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేసావు? నీ పాపాలన్నీ, నీ గత జీవితం అంతా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని దేవుడి దగ్గర క్షమాపణ అడిగావా? ఆలోచించు, నీకు అర్థమవుతుంది. నీ మనసును నువ్వు మోసం చేసుకోలేవు కదా. ఒకసారి చేసుకోలేని వాడివిగా ఉంటే ఒకసారి మోకరించి ప్రార్థించి, ప్రభువా, నా పాపం నుంచి నాకు విడుదలన దయచేయి తండ్రి, నీ గాయముల చేత నాకు స్వస్థత కలుగుతున్నావు. ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో నశింపక నిత్య జీవం పొందుతున్నారన్నారు. ఎంత ఆదరణ కలిగించే మాటలు. ఇలాంటి మాటలు విన్న తర్వాత కూడా నీకు వచ్చే పరిస్థితులు బట్టి దేవుని నిందించేవాడు ఉంటే ఇంకా నిన్ను విడిపించే వాళ్ళు ఎవరు లేరు. ఇంత విస్తారంగా వాక్యం అనేది ఈ రోజున సోషల్ మీడియా వేదిక ఉంటున్నప్పుడు వాక్యానికి చోటు ఇవ్వక నువ్వు కల్పన కథల వైపు నువ్వు వెళ్ళావు అని అంటే సత్యాన్ని, నీ పాపాన్ని వేలెత్తి చూపించేదే నిజమైన వాక్యం, సత్యమైన వాక్యం. నీ కష్టాలకి మందులు పూసేసేసి నీకేదో కల్పనా కథలు చెప్పేది అది వాక్యం కాదు, అది నకిలీ క్రైస్తవుడు. నీ పాపాన్ని వేలెత్తి చూపించేది నిజమైన వాక్యం. ఒక్కసారి ఆలోచించు. ఒక్కసారి ఆలోచించుకోండి. నువ్వు చేయాల్సింది ఏంటి అని అంటే దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రభువా, నేను పాపిని అని నువ్వు దేవుణ్ణి అడగాలి. అడిగావు అని అంటే నీవు ఎప్పుడైతే విశ్వాసం నుంచి నశింపక నిత్య జీవము పొందుతావు. ఎప్పుడైతే ఆ రోజున వాళ్ళు వెండి సర్పాన్ని చూశారో వాళ్ళు అప్పుడే బ్రతికారు. నువ్వు ఎప్పుడైతే సిలువ మీద వేయబడ్డా యేసుక్రీస్తుని చూసి ప్రభువా, నా కొరకు ఇంత త్యాగం చేసావా తండ్రి, నన్ను క్షమించు అని నీ పాపాలన్నింటినీ ఒప్పుకొని వెలుగులోకి వచ్చి ఒక్కసారి ఆయన ముందు నుంచుంటావు. నీ పాపాలన్నింటినీ తీసుకొచ్చి ఎప్పుడైతే ఆయన ముందు పెడతావో దేవుడు నిన్ను క్షమిస్తాడు. కాబట్టి ఒకసారి నీ గత జీవితం అంతా ఒక్కసారి ఆలోచించి దేవుడి దగ్గర క్షమాపణ అడగండి. దేవుడి దగ్గర క్షమాపణ అడగండి. ఆయన ఇచ్చే నీతిని పొందుకుని స్వస్థత పొంది ఆయన నీతిని అనుగ్రహించి నశింపక నిత్య జీవితం పొందినట్లు జీవించండి. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.